అవును. మా ఊర్లో ఉంది ఒక పతివ్రత, ఆహా. మంచి పతివ్రత. మంచి పద్ధతి. వాళ్ళ ఆయన బాగా తాగుబోతూ తిరుగుబోతును. పాపం. ప్రతిరోజు తాగి ఇంటికొచ్చి ఆవిడని కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఒక రోజు భర్త మీద కోపం వచ్చి ఆవిడ ఏమందో తెలుసా? ఏమన్నదో? ఓరి పాడు మగడా, ఆ. నా పతివ్రత ధర్మం నీకేం తెలుసురా? నీకేం తెలుసురా? నా ముందు మోగిని అడిగి తెలుసుకోరు అందట. రెండో పిల్లగల అదే అదే. ఏంటమ్మా? రెండో పిల్లగల రెండో పిల్ల మరి సెకండ్ మ్యారేజ్. లాభే, ఇంగ్లీష్ ఒకటి నీ ముఖానికి. ఆయన అలా వెళ్ళిపోగానే ఈవిడ ఇక్కడ మొదలెట్టిందమ్మ ఏంటమ్మా? పూజ. ఆ? పూజ ఆహా, పతిరథ కదా, ఆ. పూజ చేసుకోవాలి మరి. పూజ చేస్తాం. ఆవిడ పూజ చేస్తుంటే దేవుళ్ళు వచ్చేస్తాను రమ్మ. ఎవరు వస్తున్నారు? దేవుళ్ళు దేవుడు రావడం ఏంటి? మా పూజ దేని చేస్తారా? దేవుడి కోసం. దేవుడి కోసం పూజ చేయనప్పుడు దేవుడు రాడా? రాడు. ఊరుకో రాడుగానే. ఊరుకా రాడంటే. నువ్వెప్పుడు పూజ చేయగల? నేను ప్రతిరోజు పూజ చేస్తాను తెలుసా? ప్రతిరోజు ప్రతిరోజు పూజ చేస్తాను. నీ పూజకి దేవుళ్ళు రారా? ఆహా, ఒక దేవుడు అని రాడా? ఒక్క దేవుడు రాడు. మరి ఎందుకమ్మా నీ పూజ అనవసరం? పూజ ఖర్చులు దండుగు. ఖర్చు లేదండుగా. మా ఊర్లో పతివ్రత అలాగేటి ఎలాగా? పూజ మీద పూజ, పూజ మీద పూజ.